హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ టైం అనమాట. మార్నింగ్ అయితే ద్వారకా తిరుమల వెళ్ళొచ్చేసాం కదండి. ఈవినింగ్ అయితే డాడీని సరదాగా రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది, ఈరోజు కృష్ణాష్టమి కదా అని కృష్ణుడి టెంపుల్కి అయితే తీసుకెళ్ళమన్నా. మేమైతే కార్లో స్టార్ట్ అయ్యి వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి 6:37 అయితే అయ్యింది. బట్ 1 కిలోమీటర్ ముందు నుంచి ఒక పెద్ద లైన్ ఉందండి. ఏంటి లైన్ అబ్బా అని చూస్తే టెంపుల్ లోపలికి లైన్ అనమాట. అమ్మో ఇంత పెద్ద లైనా! ఈ లైన్లో నుంచుంటే మనకి దర్శనం అయ్యేటప్పుడు 12 అయిపోద్ది, కృష్ణాష్టమి కూడా అయిపోద్ది అని అయితే అర్థమైపోయింది. సో ఎందుకులే రిస్క్ చేయడం, మన రాజమండ్రి మన దగ్గరే ఉంది కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాంలే, ఆల్రెడీ మార్నింగ్ నుంచి టెంపుల్స్ తిరిగి తిరిగి అలసిపోయాం కదా అని అయితే ఇంకా రిస్క్ చేయకుండా బయట అయితే తీర్థం అది జరుగుతుందండి. సో ఆ తీర్థం అవి అయితే చూసాము కొంచెం సేపు. మీరు చూడండి, లైటింగ్ అది అయితే చాలా అంటే చాలా బాగా పెట్టారు. దర్శనం చేసుకోవట్లేదని ఆలోచించేసరికి కృష్ణుని అయితే రోడ్డు మీద తీసుకొచ్చి ఊరేగిస్తున్నారండి. చక్కగా కృష్ణుని అయితే చూసేసాం, కృష్ణుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా చూడండి, ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇంకైతే ప్రసాదం దగ్గరికి అయితే వచ్చాం. ప్రసాదం దగ్గర కూడా చాలా పెద్ద క్యూ అయితే ఉందండి. సో ఫైనల్గా క్యూలో ఎక్కడో అంతమంది ప్లేస్ సైడ్కి అయితే వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకొని తిన్నాము. ఇంకా అమ్మాయిలు అన్నాక జనరల్గా ఏముంటుందండి, షాపింగే. చిన్నప్పుడు అయితే చక్కగా బొమ్మలు కొనుక్కునే వాళ్ళు అండి, గుర్తుగా ఉంటుందండి తీర్థాల్లో. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా చౌలీలు, కీ చైన్లు, ఇయర్ రింగ్స్, లేకపోతే చైన్స్ అవే అనమాట. ఇంకా ఇది కేక్ అనమాట. నాకు ఇది ఎప్పుడో ఒకసారి ఇన్ఆర్బిట్ మాల్లో హైదరాబాద్లో ఇది తిన్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూసాను చాలా డేస్కి, అందుకని టేస్ట్ చేసాము. కానీ అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ వేరు, బట్ బాగుంది, నాకైతే నచ్చింది. ఇది జనం అయితే ఎక్కువైపోతున్నారండి. సో అందుకే మేమైతే ఇంక ఇంటికి స్టార్ట్ అవుదామని అయితే వచ్చేసాము. వస్తుండే మాకైతే ఒక కృష్ణ గోపికలు అయితే కనిపించారు. వాళ్ళకైతే ఒక చిన్న ఫోటో అయితే వీడియో అయితే తీసుకున్నాము. లోపల కూడా చాలా మంది, అంత రష్లో కూడా పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలకి కృష్ణుడి గెటప్ కానీ గోపిక వేషాలు కానీ వేసి తీసుకొచ్చారు. చాలా క్యూట్గా ఉన్నారు, చాలా ముద్దుగా అనిపించింది. బట్ నాకు అంత రష్లో వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఇంక ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఆకలి అయితే వేస్తున్నాను. అయితే అలాగో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము కదని అయితే రాజమండ్రిలో టిఫిన్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఊరు వచ్చినప్పుడు మా ఊర్లో అయితే ఉట్టయితే కొడుతున్నారండి. మేము వెళ్ళి బయటకు వెళ్ళి చూడడం కదా, సరే కార్లో కూర్చొని చూద్దామని కొంచెం సేపు అయితే ఆగి చూసాము. మీరు కూడా చూడండి. కృష్ణాష్టమి రోజైతే ఇలా అయితే గడిచిపోయింది. మీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో అయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట. అసలు యాక్చువల్గా కృష్ణుడి టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంది. సెంటర్లో వాళ్ళు సరదాగా గుడ్డు కొట్టుకుంటున్నారు. సో ఉట్టు తీసుకుని వస్తే మా అమ్మ అయితే దాంట్లో పెరుగు పాలు వేయడానికి అయితే వెళ్ళారు. సో ఇలా అయితే మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయిపోయింది. మా ఇంటి దగ్గర కృష్ణుడి టెంపుల్ దగ్గర లైటింగ్ అయితే ఇదండి, ఇలా పెట్టారు. ఇంతే ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.